స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారంలాగే మీ మనస్సు మెచ్చే ఎన్నో అద్భుతమైన మధురమైన పాటలతో మిమ్మల్ని అలరించడానికి మళ్ళీ ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది మీ స్వరాభిషేకం. ఇవాళ దర్శకుల స్పెషల్లో భాగంగా హాస్య చిత్రాల దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు, అలాగే ఉత్తమ చిత్రాల దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారు రూపొందించిన చిత్రాల్లోని మధురమైన పాటల్ని వినబోతున్నాం. ముందుగా ఈవీవి సత్యనారాయణ గారు అందించిన చిత్రాల్లోని పాటలను వినేద్దాం. అందుకంటే ముందు ఈవీవి సత్యనారాయణ గారి గురించి ఓ నఖ చిత్రం. ఈరోజు మీరు వినబోయే పాటలను వెండి తెరపై అందంగా చూపించిన దర్శకులు శ్రీ ఈదర వీర వెంకట సత్యనారాయణ. అదే మన ఈవీవి సత్యనారాయణ గారు. శ్రీ వెంకటరావు, శ్రీమతి వెంకటరత్నం దంపతులకు ప్రథమ సంతానంగా 1956 జూన్ 10వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని దొమ్మేరు గ్రామంలో జన్మించారు ఈవీవి. కోరుమామిడిలో బాల్యాన్ని గడిపారు. బాల్యం నుండి ఈవీవికి సినిమాలంటే తెగపిచ్చి. నిడదవోలులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ పిచ్చి మరింత ముదిరింది. కాలేజీకి బంక్ కొట్టి తెగ సినిమాలు చూసేవారట. అటెండెన్స్ చాలకపోవడంతో ఇంటర్ ఫెయిల్ అయి చదువుకు స్వస్తి చెప్పారు. ఎలా అయినా సినీ రంగంలో ప్రవేశించాలన్న దృఢ నిశ్చయంతో ప్రముఖ నిర్మాత నవతా కృష్ణంరాజు గారి మేనల్లుడు, తన క్లాస్మేట్ అయిన సుబ్బరాజు గారి సహాయంతో కృష్ణంరాజు గారి అబ్బాయి అచ్యుత రామరాజు గారి సిఫారసును సంపాదించగలిగారు. కనకాల దేవదాసు గారి దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ ఇంటి భాగోతం చిత్రానికి సహాయ దర్శకుడిగా దేవదాసు గారి దగ్గర చేరారు. వరుసగా 3 చిత్రాలు ఫెయిల్ అవడంతో కనకాల దేవదాసు గారికి దర్శకుడిగా డిమాండ్ తగ్గింది. ఆ సమయంలో ఎస్ గోపాల్ రెడ్డి గారి రికమెండేషన్తో జంధ్యాల గారి దగ్గర చేశారు ఈవీవి. 4 స్తంభాలాట నుండి 8 సంవత్సరాల పాటు 22 చిత్రాలకు జంధ్యాల గారి దగ్గర సహాయకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు ఈవీవి సత్యనారాయణ. 1990లో రాజేంద్ర ప్రసాద్, సీతా జంటగా కె అశోక్ కుమార్ నిర్మించిన చెవిలో పువ్వు చిత్రానికి దర్శకుడిగా తొలి అడుగు వేశారు. తన మలి చిత్రం ప్రేమ ఖైదీ విజయం సాధించడంతో అక్కడ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. హాస్య చిత్ర కథానాయకులతో, అగ్ర కథానాయకులతో తెలుగు, హిందీ భాషల్లో 51 చిత్రాలను రూపొందించి దర్శకుడిగా ఘనకీర్తిని పొందారు. 2011 జనవరి 21న అనారోగ్య కారణంగా కన్నుమూశారు. శేషకీర్తి ఈవీవి గారికి ఆయన చిత్రాల్లోని పాటలతోనే నివాళులర్పిద్దాం. ఎంఆర్సి మూవీ క్రియేషన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు గారు నిర్మించిన ఉత్తమ మహిళా చిత్రం తాళి. ఈ చిత్రానికి నాయకత్వం శ్రీకాంత్, కథ, చిత్రానువాదం, దర్శకత్వం ఈవీవి సత్యనారాయణ గారు. స్వాతి, శ్వేత, స్నేహ నాయికలుగా నటించిన ఈ మహిళా చిత్రానికి విద్యాసాగర్ గారు మధురమైన సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన బాణిని ప్రేరణగా తీసుకుని దర్శకులు ఈవీవి గారు ఈ చిత్రంలో ఒక పాటను నయన మనోహరంగా చిత్రీకరించారు. హరిహరన్ గారు, చిత్ర గారు బృందం పాడిన ఆ సిరివెన్నెల గీతాన్ని కారుణ్య కల్పనల యుగళంలో వినేద్దాం. తదిమి తరిత జండు తక్క తరి తక్క జండు తదిమి తరిత జండు తక్క తరి తక్క జండు తదిమి తరిత జండు తక్క తరి తక్క జండు తదిమి తరిత జండు తక్క తరి తాంగిడి తరిగిడి తగు తరిగిడి తగదా తాంగిడి తరిగిడి తగు తరిగిడి తగదా తాంగిడి తరిగిడి తగు తరిగిడి తగదా ప్రేమైందో ఏమోనమ్మా, అయితే ఏం చెయ్యాలమ్మా?
అది ఒడిలోనే చెప్పాలమ్మా. ఇక తప్పేదేముందైనా అది తప్పేం కాదే బొమ్మ. సుఖమేదో చూసేద్దామా, సై అంటే సై అందామా. ఏమైందో ఏమో అమ్మా, తొలి ప్రేమైందో ఏమోనమ్మా. తక్క 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 జెండు తక్క 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 ధిమ్మి తక్క 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 జెండు తరిగిడి తగ్గదా. తక్క 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 జెండు తక్క 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 ధిమ్మి తక్క 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 జెండు తరిగిడి తగ్గదా. తక్క 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 జెండు తక్క 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 ధిమ్మి తక్క 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 జెండు తరిగిడి తగ్గదా. నిగ నిగమని ఏపుగా ఎదిగావుగా సొగసా. ఎప్పుడెప్పుడని కైపుగా అడిగావుగా వయసా. సూర్యుడైన చూడలేని సోకునీయవా. కాలికైన చోటు లేని కౌగిలియవా. మధువంది మందారమా. ఇక దయచేసి శృంగారమా. తాంగిడి తరిగిడి తాంగిడి తరిగిడి తాంగిడి తరిగిడి తరిగిడి. ఏమైందో ఏమోనమ్మా. తొలి ప్రేమైందో ఏమోనమ్మా, అయితే ఏం చెయ్యాలమ్మా. అది ఒడిలోనే చెప్పాలమ్మా. తక్క తరి తక్క జెండు తదిమి తరిత జెండు తక్క తరి తక్క జెండు తదిమి తరిత జెండు తరిత్త తద్ధణ తరిత్త తజ్జండు తధిం తద్ధిమి తక్కిట తాం తరిగిడి తగ్గదా. గలగలమని గాజులే తొలి మోజుతో పలికే. జల జలమని జాజులే జత పూజలో నలిగే. దాయలేని తాయిలాద తీపి తీసుకో, మోయలేని సూర్యగాన ఈడు పంచుకో. నమ్మకున్నాను సావాసమా. సమ్మతించాలి సుకుమారమా. ఏమైందో ఏమోనమ్మా, తొలి ప్రేమైందో ఏమోనమ్మా. అయితే ఏం చెయ్యాలమ్మా. అది ఒడిలోనే చెప్పాలమ్మా. ఇక తప్పేదేముందైనా అది తప్పేం కాదే బొమ్మ. సుఖమేదో చూసేద్దామా, సై అంటే సై అందామా. ఏమైందో ఏమోనమ్మా, తొలి ప్రేమైందో ఏమోనమ్మా. అయితే ఏం చెయ్యాలమ్మా. అది ఒడిలోనే చెప్పాలమ్మా. స్వరాభిషేకంలో తర్వాత పాట 1993లో జాకీ ష్రాఫ్, జూహీ చావ్లా, అమృతా సింగ్ నటించిన హిందీ చిత్రం ఐనాకి తెలుగు సేత. దర్శకులు ఈవీవి దర్శకత్వంలో శ్రీ తులసి అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై కంటిపూడి సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణ ఉమ్మడిగా నిర్మించిన ఆయనకిద్దరు. సూర్య, రమ్య ఊహల మధ్య దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు ఉత్కంఠభరితంగా నడిపించిన ఈ కథలో జగపతి బాబు, రమ్యకృష్ణ, ఊహ అత్యద్భుతంగా నటించి ఈ ముక్కోణపు ప్రేమ కథను రక్తి కట్టించారు. స్వరకర్త కోటి గారు అందించిన మధురమైన సంగీతం ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేసింది. ఆయన స్వరకల్పనలో జగపతి బాబు, ఊహాల కోసం బాలు గారు, చిత్ర గారు ఆలపించిన ఈ భువనచంద్ర గారి గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతోంది ధనుంజయ్, గోపిక పూర్ణిమ. ఆహా లా 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 లా. హా. ఆహాహా, ఓహోహోహో.
మధుమాసపు మన్మధరాగమా మది పాడిన మంజుల గీతమా నిన్నే చూడని మౌనమా ఓడి చేరని ప్రాణమా మధుమాసపు మన్మధరాగమా మది పాడిన మంజుల గీతమా చేరాలి చేరాలి శ్వాస తీరాలి తీరాలి ఆశ పరువపు సరిగమలు మధుమాసపు మన్మధరాగమా మది పాడిన మంజుల గీతమా వయసూగింది ఊగింది తుళ్ళి కౌగిల్లె కోరింది మళ్ళీ తనువుల తొలకరిలో మధుమాసపు మన్మధరాగమా మది పాడిన మంజుల గీతమా హాంకాంగ్ యాక్షన్ కామెడీ మూవీ ట్విన్ డ్రాగన్స్ కథ స్ఫూర్తితో దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు రూపొందించిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ఎస్ గోపాల్ రెడ్డి సమర్పణలో శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ గారు నిర్మించిన హలో బ్రదర్.
ఒకేలా స్పందించే కవలలుగా అక్కినేని నాగార్జున, అతని ప్రియురాళ్లుగా రమ్యకృష్ణ సౌందర్యలు అత్యద్భుతంగా నటించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జునకి డూప్గా హీరో శ్రీకాంత్ నటించడం విశేషం. ఉత్తమ సంగీత దర్శకులుగా రాజ్ కోటికి నంది పురస్కారాన్ని అందించిన ఈ చిత్రం మ్యూజికల్గా సంచలనం సృష్టించింది. అక్కినేని నాగార్జున అందాల తారలు రంభ, ఆమని, ఇంద్రజలపై అందంగా చిత్రీకరించిన ఈ పాటను భువనచంద్ర గారు రాయగా బాలు గారు బృందం ఆలపించారు. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించబోతోంది సాకేత్. అట్ట ఎరిమొహాలు వేసుకొని చూస్తారేట్రా, వాయించండి. కన్ను కొట్టరో ఓ పాల పిట్టరో బయట పట్టరో ఓ అర్రె 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 కన్ను పెట్టరో కన్ను కొట్టరో ఓ పాల పిట్టరో బయట పట్టరో వంటే ఊరుకోను బెట్టే కట్టి ముద్దే పెట్టి తీరతాను. ఓ చూపుకొక చిటికెల మేళము చూసి పెట్టన చిట్టెమ్మో ఊపు ఊపుకొక తగదిమి తాళము వేసి పెట్టన చెప్పమ్మో అతిరి పడిన గుడి ఎడమల నడుమన ఉడుకు వయసు ముడి పట్టుకోనా అసలు సిసలు లవ్వు కిటుకులు తెలిసిన పడుచు పనులు మొదలెట్టుకోనా అదిరే సరుకు కుదిరే వరకు అటో ఇటో ఎటో ఎటో పడి పడి కలేయన్న అదో ఇదో కలబడి కన్ను పెట్టరో కన్ను కొట్టరో పాల పిట్టరో బయట పట్టరో పడి గలగలమంటే గువ్వ గుండెలో రించిం చిం వేడి వేడి పొడి చెడుగుడు అంటే సోకులాడి పని రంపంపం మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే పతులు చెడిన చెలి జిగి బిగి బిగుపులు అరిచి అరిచి మొర పెట్టుకుంటే పనిలో పనిగా ఒడిలో పడనా చెల్లో చెల్లో ఎక్క ఎక్కి చం చం కల్లేసుకో ప్రియ ప్రియ కం కం కన్ను పెట్టరో కన్ను కొట్టరో
స్వరాభిషేకంలో తర్వాత పాట. ప్రముఖ దర్శకులు కె భాగ్యరాజా గారు కథ సమకూర్చి దర్శకత్వం వహించి నటించిన తమిళ చిత్రం ఎంగ చిన్న రాస అన్న తమిళ చిత్రకథ ఆధారంగా విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఈవీవి సత్యనారాయణ గారు రూపొందించిన సూపర్ డూపర్ హిట్ మూవీ అబ్బాయి గారు. కొడుకుపై కపట ప్రేమను చూపించే సవతి తల్లి నాగమణిగా జయచిత్ర, తల్లి ప్రేమ కోసం పరితపించే తనయుడు దొరబాబుగా వెంకటేష్, అతని ఇల్లాలు సుధగా మీనా ముగ్గురు పోటీ పడి నటించారు. చిత్ర కథను రక్తి కట్టించారు. దర్శకులు ఈవీవి గారు కల్పించిన కొన్ని సన్నివేశాలు గుండెలను కరిగిస్తాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి చిత్ర కథతో పాటు కీరవాణి గారు అందించిన సంగీత సుధ కూడా కారణమని చెప్పొచ్చు. కీరవాణి గారి స్వరకల్పనలో బాలుగారు, చిత్రగారు ఆలపించిన ఈ భువనచంద్ర గారి గీతాన్ని ఇప్పుడు మనకి పాడి వినిపిస్తోంది సాందీప్ గోపిక పూర్ణిమ. కూసింది కోయిలమ్మ కుక్కు 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 కుక్కు, కులికింది కూనలమ్మ కుక్కు 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 కుక్కు, ముసి ముసి నవ్వుల మీన దయరాదానా పైన బిగి కౌగిట ఊయలలుగాలమ్మా. కూసింది కోయిలమ్మ కుక్కు 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 కుక్కు, కవ్వింతలెందుకమ్మ కుక్కు 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 కుక్కు, కావాలా ఒక చుమ్మ ఇస్తాలే ఎటు రామ్మ, తడియారని పెదవులు నీకేనమ్మా. చేరగని చెలి చెంత అది ఏమో పులకింత, ఒళ్ళంతా తుళ్ళింత నీదేలే వలపంతా, చేరగని చెలి చెంత అది ఏమో పులకింత, ఒళ్ళంతా తుళ్ళింత నీదేలే వలపంతా, అందాలే అనుబంధాలే మోహాలే మకరందాలే, వెన్ను తట్టి కట్టి లేపుతుంటే ఆగలేనే అమ్మడు, ముద్దులెన్నో లెక్క పెట్టమంట, లెక్క పెట్టే నిన్ను చుట్టుకుంటా. కూసింది కోయిలమ్మ కుక్కు 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 కుక్కు, కులికింది కూనలమ్మ కుక్కు 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 కుక్కు, కావాలా ఒక చుమ్మ ఇస్తాలే ఇటు రామ్మ, బిగి కౌగిట ఊయలలుగాలమ్మా. కూసింది కోయిలమ్మ కుక్కు 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 కుక్కు, కవ్వింతలెందుకమ్మ కుక్కు 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 కుక్కు. ఒడిలో
ఇటు వచ్చి మరి నిమ్మళంగా జోడు కట్టే మరి కూసింది కోయిలమ్మ కుక్కు 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 కవ్వింతలెందుకమ్మా కుక్కు 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 ముసి ముసి నవ్వుల మీన దయరానా పైన తడియారని పెదవులు నీకేనమ్మా కూసింది కోయిలమ్మ కుక్కు 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 కవ్వింతలెందుకమ్మా కుక్కు 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 స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం చెవిలో పువ్వు అంతగా ప్రేక్షకాదరణ పొందకపోయినా పట్టు విడవలేదు ఈవీవి సత్యనారాయణ గారు. పరుచూరి బ్రదర్స్ సహకారంతో డి రామానాయుడు గారి ప్రోత్సాహంతో కసితో తన రెండవ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రమే సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ మాలాశ్రీ జంటగా రూపొందిన ప్రేమ ఖైదీ. విజయవంతమైన ఈ చిత్రంలో హీరో చందుగా హరీష్, హీరోయిన్ నీలిమగా మాలాశ్రీ, వీరిద్దరికీ అండగా నిలిచిన పోలీస్ ఆఫీసర్ ప్రభావతి పాత్రలో ఊర్వశి శారద గారు అద్భుతంగా నటించారు. రాజన్ నాగేంద్రల స్వరకల్పనలో నాయికా నాయకుల కోసం చిత్రగారు బాలుగారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతోంది కారుణ్య రమ్య బెహ్రా. I live for you అన్నది ప్రేమ I die for you అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ప్రేమే నీ తోడు ప్రేమించి చూడు ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసి I live for you అన్నది ప్రేమ I die for you అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ప్రేమే నీ తోడు ప్రేమించి చూడు ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసి I live for you అన్నది ప్రేమ I die for you అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ఆరారు కాలాల అల్లికే ప్రేమ చిరునవ్వే విరిజల్లైనా బంధాలే హరివెల్లైనా ఈ ప్రేమ వర్ణాలతోనే కౌగిళ్ళే కవ్విస్తున్నా కసి కళ్ళే కాటేస్తున్నా ఈ ప్రేమ బాణాలతోనే ఈ జన్మ గంధాలు చిలికింది ప్రేమ నీ మౌనాల నాగానాల కళ్యాణాల పందిట్లోన I live for you అన్నది ప్రేమ I die for you అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ప్రేమే నీ తోడు ప్రేమించి చూడు ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసి I live for you అన్నది ప్రేమ I die for you అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ఆరారు కాలాల అల్లికే ప్రేమ
వేదల్లా మంత్రిస్తున్నా వెన్నెల్లా మనసిస్తున్నా ఈ ప్రేమ నీ రాజనాలే అనురాగం ముద్దిస్తున్నా అద్వైతం సిద్ధిస్తున్నా ఈ ప్రేమ ఆరాధనేలే ధర్మార్థ కామాలు దాటింది ప్రేమ నీలో నేను నాలో నువ్వు జీవించేటి సందిట్లోన I live for you అన్నది ప్రేమ I die for you అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ప్రేమే నీ తోడు ప్రేమించి చూడు ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసి I live for you అన్నది ప్రేమ I die for you అన్నది ప్రేమ నా పంచ ప్రాణాల పల్లవి ప్రేమ ఆరారు కాలాల అల్లికే ప్రేమ స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట 1992లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు రూపొందించిన సూపర్ హిట్ కుటుంబ కథా చిత్రం బూరుగుపల్లి శివరామకృష్ణ గారు నిర్మించిన సీతారత్నం గారి అబ్బాయి. సీతారత్నంగా కళాభినేత్రి వాణిశ్రీ, అబ్బాయిగా వినోద్ కుమార్, అతని మరదలుగా రోజా నటించిన ఈ చిత్రం కథా కథనాల పరంగానే కాదు సంగీత పరంగా కూడా ఘన విజయం సాధించింది. తన నట జీవితంలో 3వ చిత్రమైన అల్లరి పిల్లగా చాలా చలాకీగా నటించి మంగ పాత్రలో జీవించారు రోజా. రోజా, వినోద్ కుమార్లపై దర్శకులు ఈవీవి గారు చిత్రీకరించిన ఓ సూపర్ హిట్ మెలోడీ ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించడానికి కారణం అని చెప్పొచ్చు. రాజ్ కోటి స్వరకల్పనలో క్యూట్ బీట్తో సాగే ఈ పాటను సినిమా కోసం బాలుగారు, చిత్రగారు ఆలపించారు. భువనచంద్ర గారు రాసిన ఆ పాటను ఇప్పుడు మనకి పాడి వినిపించబోతోంది లోకేష్, శ్రావణ భార్గవి. మేఘమా మరువకే మోహమా విడువకే మాఘమాస వేళలో మల్లె పూల మాలగా మరుని కోడి మెల్లగా మరలి రావి చల్లగా మదిలో మెదిలి మధువై మేఘమా మరువకే మోహమా విడువకే నిదుర కాచిన కన్నె
ఒలికే మల్లెల సవ్వడి వినిపించనా నెరజాణ జతగా కలిసి అలిసి మేఘమా మరువకే మోహమా విడువకే స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట అందాల తార ఊహను వెండితెరకు పరిచయం చేస్తూ 1994లో దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు రూపొందించిన అత్యుత్తమ మహిళా చిత్రం సిరిచిత్ర పతాకంపై ముళ్లపూడి బ్రహ్మానందం గారు సమర్పించిన ఆమె. పుట్టిన బిడ్డకు తండ్రిని చూపిస్తుంది తల్లి, ఎదిగిన పిల్లకు భర్తను చూపిస్తాడు తండ్రి. తల్లిది ప్రేమ, తండ్రిది బాధ్యత. ఓ తల్లి తన ప్రేమను మరిచిన నాడు, ఓ తండ్రి తన బాధ్యతను విస్మరించిన నాడు, ఓ ఆడకూతురు ఎదుర్కొన్న ఆటుపోట్లే ఈ చిత్రకథ. ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ గారు అందించిన సంగీతం కొండంత బలాన్నిచ్చింది. ఆయన స్వరకల్పనలో ఊహ, శ్రీకాంత్ల కోసం చిత్రగారు, బాలుగారు మధురంగా ఆలపించిన ఈ భువనచంద్ర గారి గీతాన్ని ఇప్పుడు మనకి పాడి వినిపించబోతోంది హేమచంద్ర, రమ్య బెహ్రా. ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు. కాటుకా అది నీలి మేఘ చారిక తిలకమా గురి పెట్టిన మన్మథ బాణమా. ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు, చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు. సంధ్య వేళలో చిలిపి చల్లగాలిలో అరుణ కిరణ ధారణై ఒడిని చేరనా. ఓ వెండి మబ్బు నీడలో వెన్నెలమ్మ మేడలో కన్ని జాజి పోవునై కౌగిలించనా. పరువాల పూదివిలోన నెరజాడ తమకాల తెరదీనా. అధర
ఎంత చిత్రము సరసాల సరిగమలోన చిలికాడ శృతులేవు సరిచేనా మదనాల మధురిమలోన మురిపాల శిఖరాల చూపినా తనువు నాది తలుపు నీది ధిరన 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 ధిరననా ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు చిరు చిరు పెదవులపై కోరుతున్నది మధువు కాటుగా అది నీలి మేఘచారిగా తిలకమా గురి పెట్టిన మన్మథ బాణమా ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు 1995లో ప్రముఖ తమిళ దర్శకులు ఎన్ మురుగేష్ రూపొందించిన తాయ్కులమే తాయ్కులమే చిత్రకథ ఆధారంగా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ గారు నిర్మాతగా, దర్శకులు ఈవివి సత్యనారాయణ గారు తెలుగులో తీర్చిదిద్దిన కుటుంబ కథా చిత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. విక్టరీ వెంకటేష్, సౌందర్య, వినీత ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రకథ మామూలు సినిమా కథలకు విభిన్నంగా సాగుతుంది. ముఖ్యంగా పతాక సన్నివేశంలో కథ సుఖాంతమై అటు పాత్రలకు ఇటు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ చిత్రం కోసం కోటిగారి స్వరకల్పనలో రూపొందిన బాణీలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా చిత్రగారు అతి మధురంగా ఆలపించిన ఈ అమ్మ పాట హృదయాలను కదిలిస్తుంది. సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన ఆ పాటను ఇప్పుడు మనకు వినిపించబోతోంది చిత్రగారే. వినేద్దామా?
ఎక్కడ నీవున్నా నా ఆశలు నీవన్నా నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా నువ్వు ఇంతకు ఇంతే అంతకు అంతే ఎదగరవు నాన్నా హో 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 అమ్మని అయ్యాను రాని రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో ఓ జాబిలి కూనా లాలి జో ఓ నవ్వుల నాన్న లాలి జో నా కలలకు రూపం కంటికి దీపం ప్రేమకు ప్రతిరూపం హో 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 ఇప్పటి వరకు మీరు ఉత్తమ హాస్య చిత్రాల దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు అందించిన సినిమాల్లోని పాటలను విన్నారు కదా. తర్వాత ఉత్తమ చిత్రాల దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారు రూపొందించిన చిత్రాల్లోని గీతాలను వినబోతున్నాం. ముందుగా ముత్యాల సుబ్బయ్య గారి గురించి ఓ నక చిత్రం. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి శ్రీ ముత్యాల శంకరమ్మ శ్రీమతి శేషమ్మ దంపతులకు 1946 జూలై 1వ తేదీన ప్రకాశం జిల్లా బిట్రగుంటలో జన్మించిన సుబ్బయ్య 10 సంవత్సరాల వయసు వరకు అదే ఊరిలో పెరిగారు. ఆ తరువాత నెల్లూరులోని పార్లపూడికి మకాం మార్చి అక్కడే పియూసీ వరకు చదివారు. ఆ తరువాత ఇడవలూరు కళాశాలలో కామర్సులో పట్టభద్రులయ్యారు. సుబ్బయ్య గారికి 13 ఏళ్ల వయసు నుంచే నాటకాల పిచ్చి. కాలేజీకొచ్చేసరికి అది పరాకాష్ఠగా మారింది. దాదాపు 100కు పైగా నాటకాల్లో నటించి బహుమతులు కూడా గెలుచుకున్నారు. రవీంద్ర ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సమితిని స్థాపించి పరిషత్ నాటకాల్లో పాల్గొంటూ ఉండేవారు. యావరేజ్ మార్కులతో బీకాం పాస్ అయిన సుబ్బయ్య గారు కళాదర్శకులు రాజేంద్ర కుమార్ మరియు మరికొందరి మిత్రుల ప్రోత్సాహంతో 1973లో మద్రాసులో అడుగుపెట్టారు. మానాపురం అప్పారావు గారి దగ్గర సావిత్రి గారు, హరినాథ్ గారు తారాగణంగా ప్రారంభమైన చిత్రానికి అప్రెంటిస్గా చేరారు. ఆ చిత్రం కొన్ని రోజులకే ఆగిపోవడంతో అక్కినేని సంజీవి గారు రూపొందిస్తోన్న సిసింద్రి చిట్టిబాబు చిత్రానికి అప్రెంటిస్గా చేరి తొలిసారి వెండితెర మీద తన పేరు చూసుకుని మురిసిపోయారు. ఆ తరువాత పి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర తండ్రి కొడుకులు చిత్రానికి అసిస్టెంట్గా చేరి ఆయన దగ్గర 10కి పైగా సినిమాలకు కో డైరెక్టర్గా పనిచేసి దర్శకత్వంలో అనుభవాన్ని గడించారు. ఆ తరువాత మిత్రుడు ప్రొడక్షన్ మేనేజర్ అయిన రఘురాం గారు సొంతంగా సినిమా నిర్మించడానికి తలపెట్టి ఆ చిత్రానికి సుబ్బయ్య గారిని దర్శకులుగా ఎంచుకున్నారు. 8 ఏళ్ల బాలుడు 18 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కథగా 1980లో 3 ముళ్ల బంధం చిత్రాన్ని తొలిసారిగా రూపొందించారు సుబ్బయ్య గారు. ఆ చిత్రం మేధావుల మెప్పును పొందింది గాని సగటు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకోలేకపోయింది. 1983లో టి కృష్ణ గారు రూపొందించిన నేటి భారతం చిత్రానికి కో డైరెక్టర్గా చేరి ఆయన దగ్గరే 6 సినిమాలకు పనిచేసిన ముత్యాల సుబ్బయ్య గారికి దర్శకులుగా మలి అవకాశాన్నిచ్చారు నిర్మాత వై హరికృష్ణ గారు. కృష్ణ చిత్ర పతాకంపై ఆయన రూపొందించిన అరుణ కిరణం చిత్రం ఘన విజయం సాధించింది. అక్కడి నుండి సుబ్బయ్య గారు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 20 సంవత్సరాలకు పైగా 51 చిత్రాలను రూపొందించి ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నారు. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట వర్తమాన రాజకీయ వ్యవస్థకు అద్దం పట్టిన సామాజిక ప్రయోజనాత్మక చిత్రం పోకూరి బాబురావు గారి సమర్పణలో ఈ తరం ఫిల్మ్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య గారు అత్యద్భుతంగా రూపొందించిన ఎర్ర మందారం. ఒక వారపత్రికలో ఎంవిఎస్ హరినాథరావు గారు రాసిన లేడి చంపిన పులినెత్తురు కథను పోకూరి బాబురావు గారితో కలిసి ముత్యాల సుబ్బయ్య గారు విస్తరించి ఈ చిత్ర కథను తయారు చేసుకున్నారట. రాజేంద్ర ప్రసాద్, యమున, రాముడు, అరుంధతి పాత్రల్లో మహోన్నతంగా నటించిన ఈ చిత్రం 5
నంది పురస్కారాలను గెలుచుకోవడం విశేషం. చక్రవర్తి గారి స్వరకల్పనలో నందమూరి రాజా చిత్ర గారు ఆలపించిన జాలాది గారి గీతానికి ఉత్తమ గేయ రచన పురస్కారం దక్కడం మరో విశేషం. జీవిత సత్యాలను తెలియజేసే ఆ తత్వాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతోంది లోకేష్ మరియు వాగ్దేవి. యాలో యాలా ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల నాలుగు దిక్కుల ఉయ్యాల నలుగురు కలిసే మొయ్యాల కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల కళ్ళు మూసుకుంటే మొయ్యాల కళ్ళు మూసుకుంటే మొయ్యాల యాలో యాలా ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల. మాసాలు మొయ్యాల మనిషిని చెయ్యాలా కన్నీళ్ళ ఉగ్గెట్టి కష్టాల బువ్వెట్టి కాపాడుకోవాలా. సిరునవ్వులాడాల ఆడు సిట్టడుగులెయ్యాలా దండాలు మొక్కించి గండాలు రాకుండా గుండెల్లో దాయాలా. అడుగడుగున అణగారుతూ బతికుండాల ఆ బతుకున ఒక మెతుకేసే తోడుండాలా. కొడుకైనా గొడుగయ్యే రుణముండాలా శరణైనా శవమల్లె బతికుండాలా. యాలో యాలా ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల. పారాడే వయసేమో పక్క నవ్వాలా తోరాడే వయసేమో తాతయ్యతో చేరి దోబుచులాడాలా. నడికారు వయసేమో నడుములు గట్టాలా పుట్టిన నేలను పెట్టే తల్లిని కాపాడుకోవాలా. నడుమొంగే వయసైనా నిలిసుండాలా నలుగురికొకటే నాయం కలిగుండాలా. సావైనా బతుకైనా పోరాడాలా కడకైనా కలగన్నది నిజమవ్వాలా. యాలో యాలా ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల. యాలో యాలా ఉయ్యాల ఏడేడు జనమాలు మొయ్యాల. 1995లో రాజ్ కిరణ్ తమిళంలో నటించి నిర్మించి రూపొందించిన విజయవంతమైన చిత్రం ఎల్లామే ఎన్ రాసాదాన్ కథ ఆధారంగా ముత్యాల సుబ్బయ్య గారు రూపుదిద్దిన బ్లాక్ బస్టర్ మూవీ. మోహన్ బాబు, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా అరోమా ఆర్ట్స్ పతాకంపై ఎంఏ గఫూర్ అందించిన సోగ్గాడి పెళ్ళాం. డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి అపూర్వాభినయం, ముత్యాల సుబ్బయ్య గారు సమకూర్చిన చిత్రానువాదం, కోటి గారు అందించిన మధుర సంగీతం ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. కోటి గారి స్వరకల్పనలో బాలు గారు, చిత్ర గారు బృందం పాడిన ఈ భువనచంద్ర గారి పండగ పాటను మనకిప్పుడు వినిపించబోతోంది హేమచంద్ర శ్రావణ భార్గవి.
ముత్యాల్లా మెరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గోపియల్లో గోపియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరేవు పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొట్టే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు గొప్పియల్లో 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 మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయమ్మ శ్వాసని ధర్మమ్మ పాటని చెబుతాయి స్వాగతాలు వీణా గొప్పోళ్ళని మాటలేదు నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా హోయ్ 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 తన్నానా 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 తానా తన్నానా పాటి పంచామృతం మనసి బృందావనం తడితేనే ఒళ్ళు చల్లు నాటి మకరందము చూపి సిరిగంధము చిరునవ్వే స్వాతి చల్లు జంట తాళాలతో మేజువాణి జోడు మద్దెళ్ళని మోగిపోని చింతకొస్తి పండగాలి చెప్పలేని బంధమాయ వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హోయ్ సరదాలు తెచ్చిందే తుమ్మెదా హై కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరేవు పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొట్టే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట కృష్ణ చిత్ర పతాకంపై వై హరికృష్ణ గారి సారథ్యంలో డాక్టర్ రాజశేఖర్ సుహాసిని జంటగా ముత్యాల సుబ్బయ్య గారు రూపొందించిన కుటుంబ కథా చిత్రం మమతల కోవెల. తండ్రి డబ్బున్న పేదవాడు,
కొడుకు మనసున్న కోటీశ్వరుడు. వారిద్దరి మధ్య చెలరేగిన సంఘర్షణే ఈ చిత్ర కథ. ముత్యాల సుబ్బయ్య గారు మనసుకు హత్తుకునేలా అత్యద్భుతంగా చిత్రీకరించిన ఈ చిత్రానికి స్వర చక్రవర్తి గారు తన సంగీతంతో ప్రాణం పోశారు. ఆయన స్వరకల్పనలో బాలుగారు, సుశీల గారు ఆలపించిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు కారుణ్య, రమ్య బెహరాల యుగళంలో విని ఆనందించండి. దీపానివై నా కోసమే రమ్మని, నా గుండె గుడి గంటలో నాదాని వెన్నీవని, గోరంత పసుపెట్టి ఊరంత కబురెట్టి శ్రీవారి రావాలని, కుంకుమతో కుశలమని పారాణే పదిలమని దీవించు దేవుళ్ళే మన ఇంటి వారని. ఏ జన్మకే గమ్యమో తెలిసేది కాలానికే, ఏ పువ్వు ఏ పూజకో తెలిసేది దైవానికే, ఏ జన్మకేమైనా ఈ జన్మలో నీకు ఖైదీనే అయ్యానుగా. బ్రతుకైనా వెతలైనా జతగానే పంచుకునే శ్రీవారి కావాలి ఏ జన్మకైనా. తెలియని రాగం పలికింది తీయని భావనలో, మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో, ఈ మమతల కోవెలలో. తెలియని రాగం పలికింది తీయని భావనలో. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట వరుస అపజయాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కిన అఖండ విజయం. ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో ఎంవి లక్ష్మి గారు నిర్మించిన హిట్లర్. 1996లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన హిట్లర్ చిత్రకథ ఆధారంగా భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ నృత్య దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇదే. ఈ చిత్రంలో మెగాస్టార్ కోసం ఆయన రూపొందించిన స్టెప్స్ చిరంజీవి గారి అభిమానుల్లో తెగ సంచలనం సృష్టించాయి. కోటి గారి స్వరకల్పనలో చిరంజీవి గారు రంభల కోసం బాలుగారు, చిత్రగారు ఆలపించిన వేటూరి గారి ఆ సంచలన నృత్య గీతం ఇదే. హేమచంద్ర, చిత్రగారి యుగళంలో విని ఆనందించండి.
మొదలు పెడితే 1 2 3 వంపు సంపుల యంగోత్రి కాలు జారక గంగోత్రి ఓ బీబీ 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 అందమైన మాట అట్టు సోకులమ్మ సొంత పట్టు చిప్పుమన్న రవ్వలట్టు ఏబీసీలో లేదే సెట్టు ఎక్కుగున్న బుగ్గరెడ్డు లేతగున్న నీటి బొట్టు అలక కొలుకు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే పలక బల్లపం లప్పు 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 మట్టు ప్రేమ దిద్దుకుంటుంటే అలక కొలుకు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే పలక బల్లపం లప్పు 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 మట్టు ప్రేమ దిద్దుకుంటుంటే తనువే పలికే కసి కవాలి నరమే ఒలిగే ఎదమనాలి తెరలే తెరిచి పద తెనాలి పెదవే కొదికి పసి నరాలి ఓ బీబీ 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి దొరదం వంపు సంపుల యంగోత్రి కాలు జారక గంగోత్రి రాజమండ్రి రేవు కాడ రంగసాని మేడ కాడ రాత్రి వేళ రంభదంట నాయుడూరి ఇంటికాడ నల్ల తుమ్మ సెట్టు నీడ ఎన్నెలంత ఎంకిదంట అడిగే తడుగు అల్లి పిల్లి కన్నె తీగ పూలు పిందలేస్తుంటే వెతుకో వెతుకు వేడు పుట్టి వెచ్చ పెట్టి వెన్న పూస దాస్తుంటే అడిగే తడుగు అల్లి పిల్లి కన్నె తీగ పూలు పిందలేస్తుంటే వెతుకో వెతుకు వేడు పుట్టి వెచ్చ పుట్టి వెన్న పూస దాస్తుంటే జగడో రగడో జత జవాని పరువం పలికే ప్రియ భవాని తొలిగా పడితే చెలి నిశాని జరిగే జతులే యమ కహాని ఓ బీబీ 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సంపుల యంగోత్రి కాలు జారక గంగోత్రి అబిబి 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 ఓ బీబీ ఓ బీబీ ఓ బీబీ ఓ బీబీ పవిత్ర బంధం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారు, విక్టరీ వెంకటేష్, ఉత్తమ నటి సౌందర్యాల కాంబినేషన్లో రూపొందిన మరో సూపర్ హిట్ చిత్రం గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి వెంకట్రాజు, జి శివరాజు ఉమ్మడిగా నిర్మించిన పెళ్లి చేసుకుందాం. అత్యాచారానికి గురైన ఓ అమ్మాయికి అండగా నిలిచి ఆమెను అర్ధాంగిని చేసుకున్న ఓ సంస్కారవంతుని కథే ఈ చిత్రం. మానవతా విలువలకు అద్దం పట్టిన ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి హ్యూమనిస్ట్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారే ప్రధాన కారకులని చెప్పొచ్చు. కోటి గారి స్వరకల్పనలో
కేజే యేసుదాసు గారు ఆలపించిన ఈ సిరివెన్నెల గారి గీతాన్ని సాందీప్ గళంలో వింటే ఈ చిత్రకథ మీ కళ్ళ ముందుంటుంది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం తన ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం. విలువైన నిండు ప్రాణం మిగిలుండడం ప్రధానం, అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం. స్త్రీల తనువులోనే శీలమున్నదంటే పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే, పిల్లల దేహాలలో శీలమే ఉండదనా, భర్తన్న వాడెవ్వడు పురుషుడే కాడు అనా. శీలం అంటే గుణం అనే అర్థం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. గురివింద ఈ సమాజం, పరనింద దాని నైజం, తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం. తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం, అన్యాయమన్న నీపై మోపింది పాప భారం. పడతి పరువు కాచి చేవలేని సంఘం, సిగ్గుపడకపోగా నవ్వుతోంది చిత్రం. ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి అసలైన అవమానము చూస్తున్నా కళ్ళది, అంతేగాని నీలో లేదే దోషం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం.
కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ అందుకున్న మొట్టమొదటి విజయం శ్రీ పద్మసాయి చిత్ర పతాకంపై ముత్యాల సుబ్బయ్య గారు రూపొందించిన గోకులంలో సీత. తమిళంలో అగస్త్యన్ రూపుదిద్దిన గోకులత్తల్ సీదై చిత్రకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ముత్యాల సుబ్బయ్య గారు చేసిన మార్పులు ఈ చిత్ర విజయానికి కారణాలయ్యాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో కథలో చాలా మార్పులు చేశారు. ఎవరు ప్రేమను నిర్లక్ష్యం చేస్తారో ఆ ప్రేమ కోసం చివరికి ప్రాణాలివ్వడానికి సిద్ధపడతారు అన్న సత్యానికి వెండితెర రూపమే ఈ చిత్రం. నిరాహార దీక్షతో తన ప్రేమను గెలిపించుకున్న కళ్యాణ్ పాత్రలో పవన్ కళ్యాణ్, అతడు ప్రేమించిన శిరీష పాత్రలో రాసి అత్యద్భుతంగా నటించారు. నాయికా నాయకుల కోసం కోటిగారి స్వరకల్పనలో చిత్రగారు బాలుగారు ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని కారుణ్య చిత్రగారుల యుగళంలోనే విని ఆనందిద్దాం. ఘల్లు ఘల్లు మని మువ్వ సవ్వడుల ముద్దు బాలుడెవరే, వెన్నె కొల్లగను కృష్ణ పాదముల ఆనవాలు కలరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. పదుగురి నిందలతో పలుచన కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ఆ ఆ ఆ ఈ నూట విన్నా నీ వార్తలేనా, కొంటి చేష్టలేలరా కోణంగిలా. ఆ ఊరంత చేరి ఏమేమి అన్నా కొల్లబుల్లి మాటలే నా రాధికా. చిలువల చీరలు దోచిన చిన్నెలు చాలవా, ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా. తెలియని లీలలతో తికమక చేయకయా. మనసును చూడకనే మాటలు విసరకలా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ధీరనా ధీరనా ధీరనానా, ధీర 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 ధీరనానా, ధీరనా ధీరనా ధీరనానా, ధీర 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 ధీరనానా, ధీరాననా ధీరాననా, ధీరాన ధీరననా. ఆవుల్ని కాచిన ఆటల్లో తేలిన, అంతతోనే ఆగిన ఆ బాలుడు. ఆ అవతారమూర్తిగా తన మహిమ చాటిగా లోకాల పాలుడు గోపాలుడు. తీయని మత్తున ముంచిన మురళీలోలుడు.
మాయని దూరము చేసిన గీతాచార్యుడు. కనుకనే అతని కథ తరములు నిలిచే కదా. తలచిన వారి ఎదా తరగని మధుర సుధా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా. అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా. అందెల సందడితో గుండెలు మురిసెనురా. నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. స్వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా ప్రముఖ హాస్య చిత్రాల దర్శకులు ఈవీవి సత్యనారాయణ గారు, అలాగే ఉత్తమ చిత్రాల దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారు అందించిన చిత్రాల్లోని పాటలను విన్నారు కదా. వచ్చే వారం మరో దర్శకులు అందించిన మనోహరమైన పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.